ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేటలో పనిచేస్తున్న సిపిఎస్ జూనియర్ లెక్చరర్స్ అందరికీ పేరున సిపిఎస్ ఉద్యోగం తెలియజేస్తున్నాను. 2004లో ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానం వల్ల ఎంతోమంది ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అనేది మంచిగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఉండడానికి సరైన పెన్షన్ ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యే ఎంపీలకు పెన్షన్ ఉంటున్నప్పుడు 30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగస్తులకు పెన్షన్ ఉండడం అనేది ఖచ్చితం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం మన మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేయాలని పెట్టడం జరిగింది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మేము పిఎస్సి పక్షాన కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం బ్లాక్ డే నిర్వహించడానికి ప్రధాన కారణం 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి పాత పెన్షన్కి పోయే ఛాన్స్ ఉన్నప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 28 రిలీజ్ చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని కొనసాగించింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 23 మనం బ్లాక్ డేగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల చిరకాల ఆకాంక్షను మన్నించి తప్పకుండా అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ని రద్దు చేసి మా ఉద్యోగస్తులందరినీ ఓపీఎస్ విధానంలోకి తీసుకెళ్లాలని మేము ఈ వేదిక పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని, వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయ ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. థ్యాంక్ యూ.